దాసోహం అంటా ఉంది. హైదరాబాద్ లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘుపతి ప్రత్యక్షంగా అందిస్తారు. ఆ జిల్లాని ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో బంద్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఏతో పాటు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి బంద్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా సిపిఐ సిపిఎంతో పాటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు అదేవిధంగా నేతలు కూడా ఇమ్లీబెన్ అంటే ప్రధానంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు వచ్చి బస్సు రవాణా రాకపోకలను కూడా అడ్డుకోవడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది, తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అరెస్టుతో ప్రారంభమైనటువంటి ఆందోళన మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఆ తర్వాత సిపిఐ సిపిఎం నేతలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా రవాణాతో పాటు బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష నేతలు అదేవిధంగా తెలుగుదేశం అన్ని ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షాల కార్యకర్తలు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరుతా ఉన్నారు. ప్రధానంగా పెంచిన డీజిల్ ధరలను వెనక్కి తీసుకోవడంతో పాటు గ్యాస్ పరిమితిని వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ప్రతిపక్షాలు ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఆర్టీసీ మాత్రం ఇప్పటి వరకు ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి బస్సులు మాత్రం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. అయితే పోలీసుల పహారా నడుమ బస్సుల్ని అనుమతించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కొన్ని బస్ సర్వీసులు వెళ్లేటువంటి అవకాశం మాత్రం ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఇక్కడ నుంచి బయలుదేరినప్పటికీ కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఆయా పార్టీల కార్యకర్తలు మాత్రం రాకపోకలను మాత్రం అడ్డుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ ఉదయం 10 గంటలకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవుల్ నేతృత్వంలో నారాయణగూడలో మరో ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడుతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా అక్కడ జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి బంద్ మాత్రం మహానగరంలో జంట నగరాల్లో ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. బస్సులు పోలీసుల పహారా నడుమ పోలీసుల సూచనల మేరకు ఆర్టీసీ మాత్రం కొన్ని బస్సులను నడుపుతూ ఉంది. జిల్లాని ఓటు స్టూడియో.